ఆహ్వానించాను సార్ అని చెప్పి అతను కార్డు వాట్సాప్ ద్వారా నాకు పంపించడం జరిగింది. అనౌన్స్ చేస్తున్నారు 29వ తారీఖున ఆయన జ్ఞాపకార్థ ప్రభాకర్ గారి జ్ఞాపకార్థ స్థితిలో సంఘం వారు నరసింహ వారు ఆహ్వానించారు. దయచేసి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రేయర్ అనౌన్స్మెంట్ ఒకటి, దానికి ముందుగా ప్రేయర్ అనౌన్స్మెంట్ ఈ ప్రకటనలకి ముందుగా సరే కంటిన్యూగా ఇది చదివేస్తాను. ఒకటి స్థుతి కూడిక 23/9/2024 వారి కుమారుడు గుజ్జలపూడి శ్యాంబాబు గారి ఎంట జరుగుతుంది. సాయంత్రం పూట 7 గంటలకి గుజ్జలపూడి సాల్మన్ గారి జ్ఞాపకార్థ స్థుతి కూడిక 23/9/24 వారి కుమారుడు గుజ్జలపూడి శ్యాంబాబు గారి ఇంటి వద్ద జరుగుతుందని తెలియజేశారు. దయచేసి సంఘం అందరినీ వారు ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు దయచేసి ఆ కూడికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. దయచేసి అందరూ హాజరు కావాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాము. పోతే ఒక వివాహ ప్రకటన ఉంది. మన ప్రార్థనలో గుజ్జలపూడి జేమ్స్ గారి భార్య గుజ్జలపూడి అనురాధ మన సంఘస్థురాలు, మనకి ప్రేయర్లో కూడా పాల్గొంటారు. శ్రేయ సమాజంలో అన్నింటిలో ఆమెకి ఆరోగ్యం సరిగ్గా లేదు, హాస్పిటల్లో ఉన్నారు. కనుక ఆమె కొరకు మీ పర్సనల్ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, శ్రేయ సమాజం ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. గుజ్జలపూడి అనురాధ గారు వారు అనారోగ్యంతో ఉన్నారు. వారి నిమిత్తం ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాం. ఇకపోతే వివాహ ప్రకటన అని నేనే చదువుతాను. సార్తో చదివిద్దాం అనుకున్నాం. కొంచెం ఏంటంటే రిటర్న్గా రాసి ఇచ్చారు. దాని గురించి సార్కి కొంచెం టచ్ లేదు కాబట్టి దాని గురించి నేనైతే తెలియజేస్తాను. గుజ్జలపూడి వారి వివాహ ఆహ్వానం. సత్తనపల్లి వాస్తవ్యులు గుజ్జలపూడి కిరణ్ కుమార్ ప్రసన్న గార్ల కుమార్తె దీక్షిత, అంటే గుజ్జలపూడి సాల్మన్ అన్నమ్మ గార్ల మనవరాలు, గుజ్జలపూడి సాల్మన్ అన్నమ్మ గార్ల మనవరాలుని కామేపల్లి అనే ఊరు, పిడుగురాళ్ళ మండలం కామేపల్లి అనే ఊరిలో ఏపూరి లక్ష్మయ్య సాయమ్మ గార్ల కుమారుడు సాగర్లో వివాహం జరగడానికి నిర్ణయించారు. వివాహం తేదీ 30/9/2024 కామేపల్లిలో, పిడుగురాళ్ళ మండలం కామేపల్లిలో వివాహం జరుగుతుంది. ప్రధానం గుజ్జలపూడి కిరణ్ ప్రసన్న గారి ఇంటి వద్ద, అంటే సాల్మన్ గారి కుమారుడు వారి ఇంటి వద్ద ప్రధానం 29/9/2024 మధ్యాహ్నం 12 గంటలకి, ఆదివారం రోజు ఆరాధన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకి వారి ఇంటి వద్ద ప్రధాన కార్యక్రమం ఉంటుంది. ఆ ప్రధాన కార్యక్రమానికి సంఘం అందరినీ ఆహ్వానించారు. దయచేసి గమనించండి. గుజ్జలపూడి దీక్షిత ప్రధాన కార్యక్రమం, కిరణ్ కుమార్ ప్రసన్న గారి కుమార్తె యొక్క వివాహ నిమిత్తం ప్రధాన కార్యక్రమం 29వ తారీఖు ఆదివారం జరుగుతుంది. దయచేసి సంఘమందరినీ ఆహ్వానించారు. ఈ వివాహ ప్రకటన మొదటి వివాహ ప్రకటన గుజ్జలపూడి కిరణ్ కుమార్ ప్రసన్న గారి కుమార్తె దీక్షిత వారి ఏపూరి సాగర్లో ఏర్పాటు చేసిన ఈ పరిణామాన్ని దయచేసి సంఘమందరూకి ఆహ్వానం అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల నిమిత్తం వారి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా వచ్చినాము. ఇకపోతే ఒక కూచిపూడి అబ్రహం లింకన్ సరళ గారి యొక్క ద్వితీయ పుత్రుడు అభిలాష్ వారి కోడల ప్రియాంక వారు మనకి ప్రభు సంస్కారానికి కొన్ని ఉపకరణాలు మనకి అవసరం అయి ఉంటుంది. అంటే అవసరం అంటే ఉన్నవి కొన్ని వెండి పాత్రలు తీసుకొచ్చారు. 1-2 వెండి పాత్రలు, అవి మనకి వారి ఎరువులు తీసుకొని వస్తే పాస్టర్ గారు వాటిని ఆవిష్కరించి ప్రార్థిస్తాం. దయచేసి గమనించండి. ఇకపోతే ఒక చిన్న సాక్ష్యం. కొయ్యలమూడి రోజమ్మ వెంకటరావు వారు సిద్ధంగా ఉన్నారు. 5 నిమిషాలు వారికి. కొయ్యలమూడి రోజమ్మ వెంకటరావు ఒక 5 నిమిషాలు సాక్ష్యాన్ని పంచుకోవాలని అనుకున్నారు. దయచేసి గమనించి రెడీగా ఉన్నారు. అభిలాష్ తీసుకొని రండి. మీరు
ప్రభునందు ప్రియులారా, శ్రేష్టమైన దేవుని మందిరంలో అమూల్యమైన ప్రభు సంస్కారం కొరకు యవ్వన బిడ్డలు, దేవుని బిడ్డలు అభిలాష్, ప్రియాంక వెండి ప్లేటు, వెండి చెక్ ప్రార్థించుదాం. ఇవి దేవుని పని కొరకు దేవుని ఆలయంలో ఉపయోగించడానికి ప్రార్థించుదాం. వీటిని దైవ సన్నిధికి తీసుకుని వచ్చిన ఈ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడ, దయామయుడ, కృతజ్ఞతలు స్వామి. అభిలాష్, ప్రియాంకను మీరు ప్రేమించారు, దీవించారు. వారి హృదయాల్లో ఈ మంచి ఆలోచన, మంచి తలంపును పుట్టించారు. అమూల్యమైన నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మేము సేవించేటప్పుడు అవి ఎంత విలువైనవో, ఆ విలువైన ఆహారము, విలువైన పానీయం విలువైన పాత్రలో ఉండాలి అని నీ బిడ్డలు కాంక్షించి ఎంతో విలువైన వాటిని నీ సన్నిధానాన్ని తీసుకుని వచ్చారు స్వామి. వీటిని ప్రతిష్ఠించండి, నీ పని కొరకై ప్రతిష్ఠించండి స్వామి. శ్రేష్టమైన నీ పని కొరకై వీటిని వాడటానికి అవకాశం దయచేయమని, వీటిని రీతిగా ఎంతో ఖరీదైనను హెచ్చించి నీ సన్నిధికి తీసుకుని వచ్చిన ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబం యొక్క ప్రేమను బట్టి మంచి ప్రతిఫలం ఇస్తానని, వారు ఆశించుతున్న దాన్ని తప్పక ప్రసాదిస్తానని ఆశిస్తూ ఘనమైన నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యు. సాక్ష్యం పంచుకోవాలని కోరారు. దయచేసి ఇక్కడికి రండి. మాస్టర్కి మన ఎప్పుడు తగ్గుతూ ఉంటాడు, అంటే జలుబు వేసుకుంటూ ఉంటాడు, తగ్గుతూ ఉంటుంది. అయితే తగ్గుతూ వస్తూ ఉండేది కాబట్టి మనం మరీ విపరీతమైంది, దగ్గు జలుబు కొంచెం జ్వరం వచ్చింది. అయితే వారం పాటు అంతే పిల్లలు వేసుకుంటూ ఉన్నాను, అయినా తగ్గలేదు. హాస్పిటల్కి వెళ్తారా అంటే వద్దులే, తగ్గిపోతులే, వాతావరణం ఇట్లా ఉంది కదా అని చెప్పేసి చెప్పారు. అయితే దేవుడు ఏమన్నా నేను ఏం చేసిందంటే, ప్రభా ఇక్కడికి ఉన్న దగ్గు జలుబు తగ్గించి నేను అమ్మని మయంపరచుకోమని చెప్పేసి ఆ దగ్గుతో పాటు అసలు తగ్గట్లేదు దగ్గు కూడా. అయితే నేను హాస్పిటల్కి రానా అని ఆయన ఎడ్లపాడు ఉద్యోగం చేసేది. మేము ఉండేది సందర్భంలో పిల్లలు పెట్టుకొని, దగ్గు తగ్గలేదమ్మా, అసలు నాకు బాగా విపరీతంగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నా అన్నాడు. సరే నా ఉండలేకపోతే రా, ఇక్కడికి వచ్చి చూపించుకుందానా, హాస్పిటల్కి రా అని చెప్పేసి అన్నాను. అయితే వస్తానా అని చెప్పేసి వచ్చాడు.
వచ్చి ఇక్కడ చూపించుకుంటే అమ్మ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి అన్నారు. బ్లడ్లో అంతా బాగానే ఉంది, బీపీ షుగర్ ఏమి లేవు, అన్నీ బాగానే ఉంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందమ్మా అని చెప్పేసి అన్నారు. ఇన్ఫెక్షన్ ఉందనేసరికి 54.77 ఉంది. అయితే ఆ ఇన్ఫెక్షన్కి ఆయన వారానికి మందులు రాసిచ్చాడు. మందులు రాసిస్తే ఇంకా ఎక్కువైంది. ఆ ఇన్ఫెక్షన్ ఆ బిడ్డలు వేసుకోవడం వల్ల ఆయనకి ఏమి నెమ్మది లేదు, ఇంకా ఎక్కువైంది. అట్లాగే స్కూల్కి అక్కడే ఉన్నాడు ఎడ్లపాడులో. మేము ఇక్కడ ఉంటున్నాం. అయితే బాగా కాళ్ళు వాసి బాగా మనిషి అసలు నడవలేక గోడ పట్టుకొని నడుస్తుంటే నేను ఎట్లాగే ప్రార్థన చేస్తున్నాను. ఏంటి ప్రభా ఏది, నేను ఎప్పుడు 24 గంటల ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. స్తుతిస్తుంటే దేవుడు నేను ఆ వారం అంతా దేవుని స్తుతించుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డకి 54 నుంచి మళ్ళీ అంటే నేను తగ్గదని మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చాను. అప్పుడు 89కి వచ్చింది. అమ్మ బ్లడ్లో ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైంది అని చెప్పేసి ఆయన అన్నాడు. అనేసరికి ఇంకా చాలా మనిషి బాగా డల్ అయిపోయాడు. విపరీతంగా ఉండేసి నాకు చాలా బాధ వేసింది. ప్రభా నేను నమ్ముకున్నప్పుడు నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవు, నువ్వు గొప్ప దేవుడు కదా, అయ్యా ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాయా, అయ్యా నీ బిడ్డగా నేను ఉంటా అని చెప్పేసి దేవుడు నేను 84.29 ఉన్నప్పుడు ఆయన దేవుడు స్థించినప్పుడు ఆ కాళ్ళ బాబుకి ఇన్ఫెక్షన్ పోవటానికి వాటికన్నిటికీ బిడ్డలిచ్చాడు. ఇచ్చినప్పుడు ఒక 2 రోజులు కొంచెం నెమ్మది వచ్చింది. తర్వాత ఆ వారం అంతా వాడుకున్న తర్వాత ఆయనకి నొప్పులు వాపులు తగినాయి. తర్వాత ఆ వారం అంతా నేను బడిలో కూర్చుని ఎక్కడ కూర్చున్న దేవుని స్థుతిస్తా ఉన్నప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆదివారం పూట నేను ఇలాగే తెల్లవారుజాము వేసి ప్రార్థన చేసుకున్నప్పుడు నా భర్తకు నెమ్మది ఇచ్చినట్టు, నీ భర్తకి ఏమీ లేదు పో అని చెప్పేసి దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడినప్పుడు నాకు కొంచెం నెమ్మది వచ్చింది. ఇంక తర్వాత వెంటనే సోమవారం పూట సెలవు అయ్యేసరికి మా వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అమ్మ నేను కూడా టెస్ట్ చేయించుకుంటాను అని చెప్పేసి నాకు బాగానే ఉంది, నేను టెస్ట్ చేయించుకున్నాను. ఆ 84.7 ఉన్నది కూడా దేవుడు 8 పాయింట్లు తీసుకొచ్చాడమ్మా. దేవుడు ఎంత అద్భుతకరంగా నా భర్తకి మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థతనిచ్చి ఆ యేసయ్య రుణం నేను ఎప్పుడూ తీర్చుకోలేను. బిడ్డలకు జ్వరాలు వచ్చినా దేని వచ్చి నేను మా ఆశకి ఎప్పుడు చెబుతాను, నువ్వు ఏ పాపం చేసావు ఒప్పుకో, ప్రార్థన చేసుకో, దేవుని స్థించుకో. అమ్మాయి నేను ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను, కన్నీరు కాలుస్తూనే ఉన్నాను అని చెప్పేసి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను. కానీ నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా 84.29 ఉన్నది 8 పాయింట్ చక్కగా తగ్గింది, అన్నీ తగ్గి దేవుడు స్వస్థ ఇచ్చినందుకు దేవుడు పొందినారు. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. సార్కి అనేక కార్యక్రమాలు ఉన్నారని మనకి ఆహ్వానం నుంచి వచ్చారు. సార్ ప్రార్థన, ముగింపు ప్రార్థన, ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. అందరూ లేచి నిలబడదాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. చాలా ప్రార్థన చేశాను. ప్రభు నేర్పిన ప్రార్థన అందరూ ఏకీభవించి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మీరు క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకుండా దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. సర్వోన్నతుడైన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన విమోచకుడైన యేసునాథుని యొక్క కృప, విడువక ఎడబాయక కనురెప్పవలే కాపాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కూడి ఉన్న మీ అందరికీ, మరి ముఖ్యముగా దావీదు వలె దేవునికి ఇష్టలుగా ఉండాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడును రాబో కాలంలో ప్రభు వచ్చు వరకు కూడా త్రియేక దేవుని దీవెనలు సదాకాలంతోనే కాపాడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం Thank you.
ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.